ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్తలు అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులు ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళు, అంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో భార్యకు ఈ పెన్షన్ అనేది వర్తించే విధంగా మనకు స్పౌస్ ఆప్షన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ స్పౌస్ ఆప్షన్ ద్వారా చాలామంది అయితే ఇంకా అప్లై చేసుకుని కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. సో కొంతమంది ఇంకా అప్లై చేసుకోలేదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది. సో ఎవరైతే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి యొక్క డెత్ సర్టిఫికేట్తో పాటుగా వారి యొక్క డీటెయిల్స్ అనేవి గ్రామ మరియు వార్డు సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక మీకు పెన్షన్ అనేది మారుతుందండి. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి చాలామంది ఏంటంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. సో ఎవరైతే ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా మీరు పెన్షన్కు సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే వచ్చింది. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ను యూస్ చేసుకొని మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీరు పెన్షన్ అనేది తీసుకునే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఓ రూల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి. ఎప్పుడు ఇస్తారు, ఇంకా అఫీషియల్గా వచ్చిందా లేదనేది చాలామందికి కన్ఫ్యూషన్ అయితే ఉంది. సో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు అతి త్వరలోనే విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వం నుండి ఒక డీటెయిల్ మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే ఇది మనకు ఎప్పుడు ఇస్తారనేది పర్టికులర్గా మనకు ఒక డేట్ అనేది చెప్పలేదండి. సో మనకు ఇస్తారు. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది పెన్షన్లు అనేవి మనకు హోల్డ్లో అయితే పెట్టారు. సో 40% కన్నా సో తక్కువ మనకు పర్సంటేజ్ ఉండడము, సో 40% కన్నా ఎక్కువ ఉండడం, ఇలాంటి వాళ్ళకు హోల్డ్లో పెట్టారు. సో వీరందరికీ కూడా మళ్ళీ ఈ నెల అక్టోబర్ 1న అయితే పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.